ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్ని మీదనైతే ట్యాగ్ అయితే చేసి పెడతా. అక్కడ నుంచి అయితే మీరైతే పర్చేస్ అయితే చేయండి. ఛానల్కి అయితే కొంచెం అయితే హెల్ప్ అయితే అవుతుంది. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో మీకు అయితే బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తా. మార్చిలో వచ్చిన ఫోన్స్ అయితే ఈ ఫోన్స్లలో ఏ ఫోన్ తీసుకున్నా మీరు అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. అంత మంచి ఫోన్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఫస్ట్ ఫోన్ వచ్చేసి మీకు అయితే రియల్మీ P4. ఈ ఫోన్ కూడా బాగానే ఉంటుంది మీకు అయితే. ఈ ఫోన్ ఒకసారి మీరు అయితే తప్పకుండా చెక్ అయితే చేయండి. దీంట్లో 144 Hz హైపర్ గ్లో AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఆండ్రాయిడ్ స్కోర్ అయితే మీకు 7 lakhs ప్లస్ ఆండ్రాయిడ్ స్కోర్ అయితే వచ్చింది. LPDDR4X UFS 3.1 స్టోరేజ్ మీద వస్తుంది. బ్యాక్ సైడ్ 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు అయితే ఫ్రంట్ అయితే 1080p వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. మీకు అయితే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది ఈ ఫోన్లో. మీకు అయితే రియల్మీ UI 6 మీద వస్తుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. మిగిలిన స్పెక్స్ అన్ని స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఇదైతే ప్రజెంట్ 20,000 అయితే ఉన్నది ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మోటో G67 పవర్. ఈ ఫోన్ అయితే మీకు అయితే 17,000 అయితే ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే. మీకు అయితే ఈ ఫోన్లో మీకు 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 33W ఛార్జర్ ఇచ్చిళ్ళు. స్నాప్డ్రాగన్ 7X Gen 2 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మీకు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ అయితే 8 lakhs ప్లస్ ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చింది. LPDDR4X RAM UFS 2.2 వస్తుంది. 6.7 inches FHD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ 50 MP సోనీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మీరు 4K 30fps రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. దీని స్పెక్స్ కూడా అన్ని స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. దీని ప్రైస్ వచ్చేసి మీకు అయితే 8GB 128GB 17,000 అయితే పెట్టిళ్ళు. నెక్స్ట్ CMI Phone 2 Pro. ఈ ఫోన్ కూడా మీకు అయితే మంచి ఫోన్. మరి ఇదైతే మీకు ప్రజెంట్ 19,000 కి వస్తుంది ఫోన్ అయితే. దీంట్లో MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. LPDDR4X UFS 2.2 అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన ఇచ్చిన 4K 30fps లో మీకు బ్యాక్ సైడ్ నుంచి వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అయితే 60 MP కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే మీరు ఫుల్ HD 60fps లో రికార్డ్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ, 33W ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. 6.67 inches డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో సింగిల్ స్పీకర్ ఉంటుంది. అదొక డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకా దీని స్పెక్స్ అన్ని స్క్రీన్ పైన వేసిన ఇదైతే 19,000 కదా వస్తుంది ఫోన్. ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ Oppo K13 5G బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్తా. ఇదైతే దీంట్లో 7000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తోటి వస్తుంది. LPDDR4X RAM UFS 3.1 స్టోరేజ్ మీద వస్తుంది ఫోన్ అయితే. మీకు అయితే బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. 4K 30fps రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అయితే ఫుల్ HD రికార్డ్ చేయొచ్చు. 6.67 inches డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది మీకు. దీని స్పెక్స్ అన్ని స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే స్పెక్స్ అని. ఇదైతే 19,000 అయితే పెట్టిళ్ళు. దీని కాస్ట్ వచ్చేసి. నెక్స్ట్ Poco X7. ఈ ఫోన్ కూడా మంచి ఫోన్ అని అయితే మీకు అయితే చెప్తా. దీంట్లో Android 14 HyperOS మీద వస్తుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంది. దీంట్లో కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 1.5K డిస్ప్లే, 3D కర్వ్ డిస్ప్లే అయితే ఇచ్చింది. దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డివైస్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. దీంట్లో MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ మీరు 4K 30fps రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అయితే 1080p అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. దీని స్పెక్స్ కూడా మీకు అయితే స్క్రీన్ పైన వేసిన అన్ని స్పెక్స్ అయితే ఒకసారి మీరు చెక్ చేసి ఈ ఫోన్ అయితే తీసుకోండి. ఇదైతే ప్రజెంట్ 18,000 అయితే ఉన్నది. నెక్స్ట్ Samsung Galaxy A35. దీంట్లో Exynos ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. వాళ్ళు అయితే LPDDR4X RAM UFS 2.2 మీద రన్ అవుతుంది. సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. దీంట్లో మీకు అయితే కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన 4K 30fps మీరు అయితే వీడియోని అయితే రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా మీరు 4K 30fps లో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. Android 14 మీద వస్తుంది ఫోన్ అయితే. మీకు అయితే 1 UI మీద వస్తుంది. 4 years ఆండ్రాయిడ్ ప్లస్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. మీకు అయితే దీని స్పెక్స్ కూడా అన్ని అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఈ ఫోన్ వచ్చేసి మీకు అయితే 20,000 అయితే వస్తుంది. ఇవన్నీ ఫోన్స్లలో ఏ ఫోన్ కొనుక్కున్నా మీరు అయితే డిసప్పాయింట్మెంట్ అవ్వరు. అంత మంచి ఫోన్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్పిన. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.